రంగారెడ్డి జిల్లా కాళీమందిర్ సమీపంలో ఉన్నటువంటి ఒక అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ దగ్గర ఒక షర్ఫుద్దీన్ అనే వ్యక్తిని మరియు ఒక దీపేష్ సింగ్ అనే ఒక వ్యక్తి ఇద్దరిని కూడా వాళ్ళు అక్రమంగా సిలిండర్లు స్టోర్ చేసి వాటి నుంచి చిన్న సిలిండర్లు డొమెస్టిక్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్కి రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా కలిసి అక్కడ దాడి జరిపి దాదాపుగా 200 పైచిలకు సిలిండర్లను పట్టుకోవడం జరిగింది. అందులో ఫుల్ సిలిండర్లు డొమెస్టిక్ అంటే గృహ అవసరాలకు వాడే సిలిండర్లు 34, అదే గృహ అవసరాలకు వాడే సిలిండర్లు ఖాళీవి ఒక 62, కమర్షియల్ సిలిండర్లు ఒక 58, 5 కేజీల సిలిండర్లు 50, రీఫిల్లింగ్ పైపులు, అదేవిధంగా వేయింగ్ మిషన్లు, రీఫిల్లింగ్కి వాడే పెన్సిల్ లాంటి ఒక రాడ్ అట్లాంటి ఒక 80 వరకు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి బిఎంఆర్ ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. అయితే ఎవరైతే ఇట్లాంటి పరిస్థితులలో ఇంత ప్రమాదకరంగా రీఫిల్లింగ్ చేయడం అనేది మేము చూడడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఎవరో 2-3 సిలిండర్లతో దొరికిన సందర్భాలనే కానీ ఇంత పెద్ద ఎత్తున సిలిండర్లు స్టోర్ చేయడం అనేది ఒక ప్రైవేట్ వ్యక్తులు ఒక గ్యాస్ గోదాం లాగా మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. దీన్ని సందర్భోచితంగా మా అధికారులందరూ కూడా ఇట్లాంటి సందర్భంలో కూడా సిలిండర్లను దాచిపెట్టడం, వాటిని అక్రమ అవసరాల కోసం వాడుకోవడం అనేది చాలా ఘోరమైన విషయము. దాన్ని విజయవంతంగా మా అధికారులందరూ ఛేదించి పట్టుకోవడం సంతోషం.